హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనేం రెసిపీ ట్రై చేయబోతున్నానంటే కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఫ్రై అంటే కాకరకాయ పకోడీ అనమాట. డ్రై ఐటెం చేయబోతున్నాను. సో ఎప్పుడు ఫ్రై చేసేదాన్ని. మా మదర్ ఎందుకో ఆ రోజు ఈవినింగ్ స్నాక్స్గా కాకరకాయలు ఉన్నాయి కదా, కాకరకాయలు ఫ్రై చేయని చెప్పారనమాట. సో దానికి చేయడానికైతే నేను మొత్తం కాకరకాయలు అన్నిటినీ పీసెస్ కింద అట్లా నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. సో అన్నీ విడదీసుకోవాలన్నమాట నీట్గా వేసుకోవడానికి అని చెప్పి. సో ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ మనం అందులో వేసుకోవాలి. పెద్ద చేదుగా అయితే ఏమి ఉండవులేండి. సో ఇందులో అయితే మనం ఫస్ట్ కొంచెం పసుపు, అంటే కొలతలు ఏమీ తీసుకోలేదు, నేను మా మదర్కి అందిస్తుంటే మా మదర్ వేస్తారు అంతే. తర్వాత కారం, శనగపిండి, అలాగే వరిపిండి, ఇంకా అంటే ఏంటంటే మంచిగా టేస్ట్ రావడం కోసం, ఆ చేదునెస్ అనేది పోవడం కోసం మనం అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఏమి చెప్పాను, శనగపిండి, వరిపిండి, కార్న్ఫ్లోర్, తర్వాత కరివేపాకు, నిమ్మరసము, చాట్ మసాలా, చికెన్ మసాలా పొడి, మటన్ మసాలా పొడి, మళ్ళీ కారము, కొంచెం లైట్గా పెప్పరు. తర్వాత ఇది కలర్ అనమాట, రెడ్ కలర్ అనమాట. సో అది కలర్ మంచిగా రావడం కోసం మనం బాగా కలుపుకోవాలి. లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే అది మరీ ఎక్కువ వాటర్ అయిపోతే మనకి సరిగ్గా రాదు. అందుకని చెప్పి కొంచెం సాలిడ్ అండ్ లిక్విడ్ స్టేజ్లో, సెమీ లిక్విడ్ స్టేజ్లో ఉండేలాగా మనం కలుపుకోవాలన్నమాట. సో బాగా కలిపిన తర్వాత జస్ట్ ఒక 10 minutes అట్లా వదిలేయాలి పక్కన. తర్వాత ఒక చిన్న ప్లేట్ అయితే తీసుకొని అందులో ఆయిల్ పీల్చడానికి మొత్తం నీట్గా నేనైతే టిష్యూ పేపర్స్ వేసుకున్నాను. చాలామంది న్యూస్ పేపర్స్ కూడా వాడతారు కదా. సో ఇప్పుడు 1 by 1 బాగా కలుపుకొని వేసుకోవాలి. అంటే ఒకసారి వేగానే ఏంటంటే అది ఒకసారి పైకి వచ్చింది, నాకు టెన్షన్ వచ్చిందనమాట. సో బాగా ఫ్రై అవ్వాలి, లోపల ముక్క వరకు బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ కాకరకాయ హెల్త్కి చాలా మంచిది కదా. ఓకేనా? రెసిపీ నచ్చితే లైక్ చేయండి.